ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో తలకాడు ట్రిప్ని మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ తలకాడు వచ్చేసి కర్ణాటక స్టేట్ అనమాట. మైసూర్కి దగ్గరలో, మండ్య డిస్టిక్కి కొంచెం దగ్గరలో ఉంటుందన్నమాట. బెంగళూరు నుంచి 138 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ తలకాడులో మెయిన్ వచ్చేసి ఈ కావేరీ రివర్ అనమాట. ఈ తలకాడులో బాగా ఫేమస్ ఏంటి అంటే కావేరీ రివర్ అండ్ అలాగే పంచలింగ దర్శనం అనమాట. ఫస్ట్ మేము ఇక్కడ వచ్చేసి కావేరీ రివర్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఈ బోటింగ్ అయితే చేసాము. ఇక్కడ రివర్లో బోటింగ్ చేసామన్నమాట. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇక్కడికి అనుకోకుండా ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మా పిల్లలకి కూడా బట్టలు కూడా ఏమీ తీసుకొని రాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు పాపం ఏమీ అంతగా ఎంజాయ్ చేయలేదు. సో జస్ట్ అలాగా బోటింగ్ మాత్రమే చేసాము. ఇంకక్కడ అలాగ వ్యూ అంతా చూసేసరికి మేము కూడా బట్టలు తెచ్చుకొని ఉంటే బాగుండు అనిపించింది. సో ఇంకా పర్లేదు, బోటింగ్ అయితే ఎంజాయ్ చేసాము. బోటింగ్ అయితే వర్తే అనమాట. ఆ రివర్ మొత్తం ఒక 2 times తిప్పుతారు. ఇంకా అక్కడ స్టే చేయడానికి ఐ థింక్ రూమ్స్ కూడా ఉన్నాయనుకుంటా. మాకైతే దగ్గర కాబట్టి మేమైతే 1 dayలోనే వెళ్ళేసి వచ్చాము. ఇటు పక్క ఎవరు లేరే? షార్ట్ రౌండ్ ఇక్కడ నుంచి పంచలింగ టెంపుల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 5 temples అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఒక టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మొత్తం ఇసుక అనమాట, అస్సలు నడవలేము. చాలా అంటే చాలా ఇసుకుంటుందన్నమాట. ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలాగా టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour అలాగ ఉంటుందన్నమాట జర్నీ అయితే. పర్లేదు, పిల్లలతో అయితే ఈ ప్లేస్ని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు మండ్య డిస్టిక్కి కానీ మైసూర్కి కానీ దగ్గరలో ఉన్నట్లయితే కంపల్సరీగా ఈ ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ చేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. Until then, keep watching my channel. See you in my next video. Bye.